నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న ఈ కేటీఆర్ అరెస్ట్ కి సంబంధించి కావచ్చు, కొన్ని తెలంగాణ ఇష్యూస్ కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. కొత్తగా ఏంటి కేటీఆర్ ఇష్యూ, మరి వాళ్ళేమో తగ్గేదే లేదా అంటున్నారు. వాళ్ళు అసలు వెనక్కి తగ్గం, మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఈ కేసుకి సంబంధించి, ఇవన్నీ పిట్ట కేసులు అంటున్నారు. మరి ఏం చెప్తారు? లోటపీస్ కేసే, పిట్ట కేసే, తోపాస్ కేసే, భయం ఎందుకు కదా? ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కైనా ఒక ఒక ఏమంటారు సెలబ్రిటీకి అయినా కూడా చట్టం ఒకటి. నువ్వు తప్పు చేయకపోతే నికాసైన తెలంగాణ వాదిని, తెలంగాణ ఉద్యమకారి కొడుకువే అయితే ఇవాళ ఫైటర్ కొడుకు ఫైటర్ బిడ్డని మాట్లాడుకుంటున్నారు కదా. మీరు నిజంగానే అయితే ఇవాళ నువ్వు విచారణకి హాజరుగానికే ఇవాళ ఉన్నటువంటి అధికారులను గౌరవించకుండా మొన్నటి దాకా అధికారంలో ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీవు ఇవాళ ఆ అధికారుల పైన నాకు నమ్మకం లేదు, ఆ అధికారులు ఇవాళ వాళ్ళ మీద నాకు ఎలాంటిది అది లేదు అనే విధంగా మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు నీవు రాజకీయానికి పనికొచ్చేవాడివని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పు చేశాడు కాబట్టి దొంగ వెనక అడ్వకేట్ కావాలని కోరుతానండి. ఆయన ప్రతి పాయింట్ లో కూడా పట్నం నరేందర్ కేసుకి సంబంధించి వాళ్ళు లింకప్ చేస్తా ఉన్నారు. గతంలో పట్నం నరేందర్ ఇష్యూ ఆయన లెటర్ రాయకుండానే రాసిరని సృష్టించిన వీళ్ళు ఖచ్చితంగా నా మీద కూడా ఇలా అక్రమంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారనే దాని మీద వాళ్ళు దానికి లింకప్ చేస్తా ఉన్నారు. మరి ఇది కరెక్ట్ కాదు? ఇప్పుడు పట్నం నరేందర్ సంబంధించి లగచర్లలో ఒక ఏమంటారు ఆ కలెక్టర్ పైన చేసినటువంటి దాడి పట్ల ఆ పూర్తి కర్మ క్రియగా బిఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా ఎవిడెన్స్ మనకు దొరికినాయి. తర్వాత ఆయన అరెస్ట్ చేసినప్పుడు అంతవరకు ఆయన అరెస్ట్ చేయడానికన్నా ముందు కూడా ఆయన కాల్ రికార్డ్ కి సంబంధించినటువంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే కదా అలా చేసింది. ఇవాళ పేపర్ లో దాన్ని తప్పుగా ఏమంటారు చిత్రీకరించారు, ఈ తెలంగాణ సమాజం తప్పుదో పట్టించినారని కేటీఆర్ వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు దమ్ముంటే తప్పుగా ప్రచురించినట్టు పత్రికల పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? నీ ఇమేజ్ డామేజ్ చేసే పని జరిగినప్పుడు వాళ్ళ పట్ల మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు అని అడుగుతున్నారు. దీన్ని బట్టి అర్థమైపోయింది నువ్వు తప్పు చేస్తున్నావు. కేవలం సింపుల్ గా రాజకీయ కోణంలో ఇది బోగస్ అని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి పసలేదని అర్థం చేస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఒక అంశం తీసుకొచ్చారు. రేవంత్ నువ్వు చర్చకు సిద్ధం అయితే ఇదే జూబ్లీహిల్స్ లో నీ ప్యాలెస్ లోనే ఈ కార్ రేస్ కు సంబంధించి చర్చించుకుందాం అంటున్నాడు. మరి మీరు చర్చకు సిద్ధమా? మరి రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇవ్వలేదే. ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన అంటారు ఇద్దరు గెట్టు పంచాయతీ కోసం పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి గారు బస్తీ మే సవాళ్ళు అంటే దాన్ని స్వీకరిస్తారు. ఒక ప్రభుత్వము అధికారికంగా జరిగినటువంటి లావాదేవీల నేపథ్యంలో ఇవాళ ఈ ఇష్యూని ప్రభుత్వం ఎంక్వైరీకి పిలిచింది. ప్రభుత్వం ఎంక్వైరీగా పిలిచినప్పుడు సహకరించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. ఇవాళ ఏ మాత్రము మెడ మీద తలకాయ ఉన్నోనికైనా మినిమం నాలెడ్జ్ ఉన్నోడికైనా కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యవహారంలో తప్పు ఉందని మనకు సింపుల్ గా అర్థమైపోతుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇస్తాం. 2022లో వివిధ కంపెనీలకి గ్రీన్ కో కి సంబంధించినటువంటి ఒక 18 కంపెనీలు 40 కోట్ల చిలుకు దాదాపు 46 కోట్ల రూపాయల బాండ్ ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకి. ఆ తర్వాతనే గ్రీన్ కో సంబంధించిన డైరెక్టర్ల ద్వారా మరొక కంపెనీ అన్నది క్రియేట్ చేశారు. ఆ కంపెనీకి ఈ వర్క్ ని ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? ఎవరికైనా అర్థమైతే కదా ఈ బాండ్లు పార్టీకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా కేటీఆర్ బెనిఫిట్ చేసే పని చేశారు అన్నారు. ఓకే, మీరు ట్రాన్స్పరెంట్ గానే చేస్తారని అనుకుందాం. ఈ రేస్ అనే దానికి ఎలక్షన్ కమిషన్ అప్పుడు అంటారు ఎలక్షన్ సమయం అంటే ఆ కోడ్ ఉన్న సందర్భంలో ఒకటి. రెండవది ఎలాంటి కేబినెట్ తీర్మానం లేకుండా విదేశీ కరెన్సీ మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఎలాంటి నిర్ణయాలను మీరు తీసుకోకుండా, వాళ్ళ యొక్క అనుమతి తీసుకోకుండా ఇవన్నీ చేసి తప్పులు చేసింది మీరైతే ఆ తప్పులను ఎత్తి చూపుతూ ఆర్థికంగా దుబారా అయినటువంటి డబ్బుని ఇవాళ దుర్వినియోగమైనటువంటి డబ్బుని మీరు మీకున్నటువంటి అధికారులను దుర్వినియోగం చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎంక్వైరీకి పిలిచింది. నువ్వు తప్పు చేయకపోతే ఎంక్వైరీ ముందుకు వెళ్ళి ఇది నువ్వు ఆల్రెడీ దగ్గర అన్ని ఉంటాయి కదా. సో నువ్వు ఎంక్వైరీ ముందు ఎందుకు పెడతలేరు? ఇప్పటి వరకు వాళ్ళు ఒక చిన్న పేపర్ కూడా తీసుకొచ్చి బయట చూపించట్లేదు. కేవలం మాటలతో మాత్రమే మీడియా ముందు మాట్లాడుతున్నారు. నీ దగ్గర ఆధారాలు ఎవిడెన్స్ ఉంటే ఈ సమాజం ముందు పెట్టు. ఎందుకు పెడతలేరు మీరు? అంటే తప్పు చేసినట్టే కదా అర్థం. ఇంకా దానికి పైగా కప్పిపుచ్చుకోవడం కోసము అన్ని పార్టీలకు ఫండ్స్ ఇస్తారు కదా అని మెగా కృష్ణారెడ్డిని లాక్కొచ్చాడు అందులోకి. మెగా కృష్ణారెడ్డిని మీరే కదా పెంచి పోషించింది. ఇవాళ మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం
క్యాపిటలిస్టులు ఎక్కడ పవర్ ఉంటుందో అక్కడ క్యాపిటలిస్టులు ఉంటారు, ఇది జగమెరిగిన సత్యం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నిధులు ఇచ్చినాకనే ఆయనకైనా వర్క్స్ వచ్చినాయా? కాదు కదా. టెండర్ వేసినప్పుడు ఆ టెండర్ ప్రకారంగా దాంట్లో ఆయనకి వచ్చినటువంటి దాంట్లో అది చూసుకోవాల్సి ఉంటుంది. ఆ మాత్రం నీకు సోయలేదా? ఆ మాత్రం మీకు తెలియదా? కానీ ఈ కేసులన్నీ కూడా రేవంత్ రెడ్డి కుట్ర. ఏదంటారు, 1 నెలకు ఒక కేసు బనాయించి కేటీఆర్ ని బయటికి రాకుండా చేయాలనే దానికి ఒక కుట్ర చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యంగా. ఈ కుట్రలకు భయపడం మేము ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతామని కానీ హరీష్ ఒకటి రావు కూడా చెప్తా, స్టేట్మెంట్ ఇస్తున్నారు. కేటీఆర్ గాని వాళ్ళ కుటుంబ సభ్యులం గాని కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు ఇరికించాలి అని అనుకుంటే ఒక్క నిమిషం పట్టదు. రేవంత్ రెడ్డి గారిని ఆయన బిడ్డ పెళ్లికి కూడా పోకుండా మీరు ఏ విధంగా శునకానందం పొందిరో ఈ సమాజానికి తెలుసు. రఘు అనేటువంటి జర్నలిస్ట్ ని రోడ్డు మీద అరెస్ట్ చేసి నెల రోజులు ఏ విధంగా ఇబ్బంది పెట్టి సమాజానికి తెలుసు. అలాగే మిగతా కొద్దిమంది జర్నలిస్టులు కూడా ఏ విధంగా చేశారో సమాజానికి తెలుసు. బండి సంజయ్ ని అరెస్ట్ చేసి 2 రోజులు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడో తెలియకుండా చేసినటువంటి సమాజానికి తెలుసు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏమంటారు, కోదండరామ్ గారిని ఎట్లా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారో ఈ సమాజానికి తెలుసు. మాలాంటి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఏ విధంగా మీరు ఇబ్బంది పెట్టారో ఈ సమాజానికి తెలుసు. ఇవన్నీ తెలిసి శుద్ధ పూసలెక్కేయాల మాట్లాడితే నిజంగానే రేవంత్ రెడ్డి చేయాలనుకుంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ కుటుంబ సభ్యులందరూ కూడా జైల్లోనే ఉంటారు. మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చాలా మంది జైల్లోనే ఉంటారు. కానీ మాకు కక్షపూరిత ధోరణి కన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్లడంలో మా యొక్క చిత్తశుద్ధి ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు ప్రభుత్వము తన పని తాను, చట్టం తన పని తాను చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు వదిలేశారని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలో రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే విధంగా గతంలో మీరు చెప్తే కింది వరకు జీవసులుగా పనిచేసినట్టుగానే ఇవాళ కూడా వ్యవస్థ అట్లాగే ఉంటదని అనుకోవడము పొరపాటు. ఇవాళ వ్యవస్థలో అకౌంటబిలిటీగా, ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థ పనిచేస్తుంది. బట్ గతంలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ పదే కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ లో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. దానిని నిన్నడన్నా ఇంప్లిమెంట్ చేశారా? దానికి ఆ గౌరవం ఇచ్చారా? మీ నాయన ఎన్నడన్నా అంబేద్కర్ ఒక పువ్వు పెట్టినాడా? ఇవాళ మీరు వాటి గురించి మాట్లాడితే నవ్వుకుంటుంది సమాజం మీడియా ముందు. కాబట్టి కేటీఆర్ పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. ఆ మునిగిపోయినది కాబట్టి ఇవాళ దాని నుంచి బయటపడాలంటే ప్రజల నుంచి మీకు సింపతి తెచ్చుకున్న ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మీకు ఎప్పుడు సింపతి రాదు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే సింపతి వచ్చింది, ఎందుకంటే ఆయన యొక్క పాలన విధానం ఆ సమాజానికి అర్థమైంది అక్కడ. కాబట్టి ఇవాళ మీరేంటి అన్నది 10 సంవత్సరాలు మీ తప్పులు ఈ సమాజానికి తెలుసు. కాబట్టి మిమ్మల్ని ఇవాళ సింపతి వస్తుందని అనుకుని ఆ ప్రయత్నంలో భాగంగా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అలా పార్టీకి సంబంధించిన మహిళలు నిన్న మినిస్టర్స్, మాజీ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు. కేసు ఎప్పుడు అయ్యిందో కూడా అవగాహన లేకుండా ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు. ఈ రేస్ అనే దానికి జరిగినటువంటి ఎప్పుడు 2023లో కదా, 2023లో 2022 అయ్యిందని మాట్లాడుతున్నారు సోదరి మన్ను. కాబట్టి అవగాహనతో మాట్లాడండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని మాట్లాడండి. ఊరికే మీడియా దొరికింది కదా అని రేవంత్ రెడ్డి గారి పైన లేని కేసును, ఎప్పుడో జరిగిపోయినటువంటి దానిని ప్రతిసారి వాళ్ళకి దొరికేది అదొకటే, ఓటుకు నోటు అనే ముచ్చట తప్ప ఇంకో ముచ్చట లేదు వాళ్ళ దగ్గర. రేవంత్ రెడ్డి దొరికినాడు కాబట్టి ఆ మాట మాట్లాడుతారు. మీరు 10 సంవత్సరాలు అదే పని చేశారు కదా, మీరు 10 సంవత్సరాలు అదే పనులు చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఎలక్షన్ల కోసం పెట్టినారు, డైరెక్ట్ గా ఓటర్లకు ఇస్తూ, డైరెక్ట్ గా మీ ఎమ్మెల్యేలకు పార్టీ ఖర్చుల కోసం కూడా మీరే ఇచ్చినారు. మరి అది కాదా? రేవంత్ రెడ్డిని ఏ విధంగా తొక్కాలనే దానికోసం మీరు చాలా 10 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. అయినా ప్రజలు హరీష్ రావు అంటున్నాడు ఖచ్చితంగా ఎదుర్కొంటాం, ప్రతి కేసును కూడా ఎదుర్కొంటాం, విచారణకు హాజరు అవుతాము, ఖచ్చితంగా కేటీఆర్ కూడా హాజరు అవ్వబోతున్నాడు, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటామని చెప్తా ఉన్నారు. మరి వాస్తవంగా వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఎదుర్కొంటాము, ఖచ్చితంగా హాజరవుతామని అనుకుంటున్నప్పుడు ముందస్తుగా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతారని అడుగుతున్నా. కోట్ల రూపాయలు ఇవాళ అడ్వకేట్లకి ఖర్చు పెట్టి మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఒక సామాన్యుడి పైన చిన్న ఆరోపణ వస్తే ఎంక్వైరీ అనేది ఎప్పుడు పిలుస్తారు? ప్రైమరీగా తన పైన అనుమానం వచ్చినప్పుడు, పలానా వ్యక్తి ఉన్నప్పుడు తీసుకురాపోండి, అతన్ని ఎంక్వైరీ చేద్దామని అడుగుతారు. ఇవాళ జరిగే ప్రక్రియ కూడా సేమ్ అదే. ఎంక్వైరీ కోసమే పిలుస్తున్నారు. ఎంక్వైరీ కోసం పిలుస్తుంటేనే ఏమంటారు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దరుపుకున్నట్టుగా మీకు మీరే దొంగ అని చిత్రీకరించుకుంటున్నారు. కాబట్టి ఎంక్వైరీ వ్యవస్థకి సహకరించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, వ్యవస్థల్ని గౌరవించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇప్పుడు మనమే వ్యవస్థల్ని గౌరవించలేకపోతే కింద కామన్ మ్యాన్ ఆ వ్యవస్థల పట్ల ఏ రకంగా అర్థం చేసుకుంటాడు, ఏ రకంగా ఫీల్ అవుతాడు? ఇది ప్రజలకి మనము రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. రైతుల అంశం కూడా, రైతు భరోసా అంశం ఏదైతే ఇటీవల మీరు
పెట్టడం జరిగిందో రైతు భరోసాకు సంబంధించి 17,500 ఇప్పటి వరకు బాకీ ఉంది ఈ ప్రభుత్వం. మరి ఎప్పుడు ఇస్తుంది ఈ పైసలు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే 10 అనేది అదే బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అలాగే ఎక్కడికక్కడ పోస్టర్లు అంటిస్తామని కూడా మన కేటీఆర్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రాల సమస్య ఈ రాష్ట్రానికి సంబంధించిన ముచ్చట అయితే ఉమ్. ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ముందు పోస్టర్లు అంటించిందంటే మీకు ఎంత అక్కసుందో రేవంత్ రెడ్డి గారి పైన దీన్ని బట్టి అర్థమవుతలేదా? రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ ని పూర్తిగా డామేజ్ చేయాలని మీరు పని కట్టుకొని పనిచేస్తున్నది అర్థమవుతున్నది. ఇవాళ 6,000 రూపాయలు ఎకరాలాగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసి ఇవ్వడం, అంటే దాదాపు 7,500 మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో. సో దానిని 6,000 రూపాయలకు చేశారు. 6,000 మొన్నటి దాకానేమో ఇవ్వలేదన్న పంచాయతీ చేశారు. ఇవాళ ఇస్తామని ముందుకు వస్తే ఇవాళ దానికి ఇంకో రకంగా రాజకీయం చేస్తారు. అదే చెప్తున్నాను. ఇవాళ మా దగ్గర నిజంగానే బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక ఉన్నది. రైతుల కోసం చాలా చేయాలన్నది. రేవంత్ అన్నకు 10,000 కూడా ఇవ్వాలని ఉన్నది. కానీ మరి మీరు దాచుకున్న పైసలు ఈ ప్రభుత్వానికి, మీరు ప్రభుత్వానికి ఇవాళ ఈ ఖజానంతా కుళ్ళగొట్టి ఇవాళ నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వు ఇవ్వాల్సిందే అని అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇవాళ మన ఇల్లు అప్పుల పాలైనది. ఆల్రెడీ అప్పుల పాలైనటువంటి ఇంటికి మరింత మనము ఏమంటారు భారాన్ని భరించే విధంగా అప్పులు చేసి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల అది ఎవరిపైన పడుతుంది? భారం ప్రజలపైనే పడుతుంది కదా. ప్రజలపైనే పడుతుంది కదా. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ మీలో లేదా? ఎస్, ఆర్థిక వ్యవస్థ అన్నది ఇబ్బందికరంగా ఉన్నది. ఈ సందర్భంలో మనం ఏ మాత్రము ఇంకా ఎక్కువగా మితిమీరుగా చేసినట్లయితే నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సహకరించాల్సి, ఇవాళ రైతులకు ఎవరు ఆ బాధ లేదు, వీళ్ళకున్నది బాధ. ఈ విషయం ముందు తెలీదా వీళ్ళకి? హామీలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ మేము అనుకోలేదే. ఇప్పుడు మేమేమనుకున్నాము, కొద్ది మాత్రమే ఉండొచ్చు అనుకున్నాము. ఏడ చూసినా కూడా అప్పుల పాలే ఉన్నది. ఏడ చూసినా కూడా ఏం లేదు, చిల్లర గవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రభుత్వం నడపడం కోసం రేవంత్ రెడ్డి గారి మంత్రులు పూర్తిగా ఏ రకంగా దీనిని అధిగమించాలి, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా నిలదొక్కుకోవాలనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీదేమో ఉన్నది నరం లేని నాలుకనే కదా, బయట ఉండి మైక్ పట్టుకొని చెప్పడమే కదా మీరు చేసే పని. మీరు చేసినటువంటి అప్పులను, మీరు చేసినటువంటి ఆర్థిక వ్యవస్థ కుదేలికి ఇవాళ దాన్ని చేయాలనుకుంటే, ఇవాళ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలంటే నిజంగా వ్యవసాయం చేసే రైతుకు మనం ఏ విధంగా బెనిఫిట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు మీరు. అందుకనే రైతన్నలు నేను దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రైతులకు. ఎందుకు అనంటే ఇవాళ మేము ఆర్థిక క్రమశిక్షణలో భాగంగా వ్యవసాయము అంటే, రైతు భరోసా అంటే ఏంటి? నిజంగా వ్యవసాయం చేసే వాడికి నా ఆర్థిక సాయం అంటాడు. కాబట్టి ఎవరైతే పంట వేసుకున్నారో, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే మా సహాయం అని చెప్పేసి మేము చెప్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? ఇవాళ రాళ్లకు రప్పలకు మీరు ఇచ్చినటువంటి విధంగానే మమ్మల్ని కూడా ఇవ్వమంటున్నారు. దానివల్ల ఈ ఖజానాకి దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నష్టపోయినారు. మరి నష్టపోయినటువంటి సొమ్మును ఇవాళ మేము దాన్ని సెటరైట్ చేసే ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్నప్పుడు దాన్ని కూడా అక్కసు వెలగొక్కుతున్నారు. ఇలా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా మేము 12,000 ఇవ్వాలనుకుంటున్నాం. అంటే మా చిత్తశుద్ధి ఉన్నట్టే కదా అక్కడ. మరి ఇంకా దీంట్లో మరి నీ అక్కసు ఏంటి చెప్పు? అంటే రేవంత్ రెడ్డి ఏ సంక్షేమ పథకాలు అమలు చేయొద్దు, రేవంత్ రెడ్డిని పొద్దున్న చేస్తే ప్రజలు తిట్టాలని మీరు కోరుకుంటున్నారు. అట్లా మాకు పవర్ వస్తుంది గోతికాయ నక్కలాగా ఎదురు చూస్తున్నారు. అది తప్పు అని అంటున్నా. రాజకీయాలు చేసే సమయంలో రాజకీయాలు చేయాలి. ప్రజలకు మనం ఇచ్చినటువంటి హామీల్లో బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మనం ఎంతవరకు మనం ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాము అని కూడా వాళ్ళు ఆలోచిస్తారు. మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళ అరెస్టులు ఈ ధోరణి కంటిన్యూ చేస్తా ఉన్నారని మీ ప్రశ్నలకు ఎక్కడన్నా కానీ సానిటీ ఉంటే, కవిత బీసీ ఉద్యమం కావచ్చు, లేదా కేటీఆర్ రైతుల ఉద్యమం కావచ్చు, మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి. వాళ్ళు చేసే ఉద్యమాలు నకిలీ ఉద్యమాలు సమాజానికి తెలుసు. నకిలీ బీసీ ఉద్యమం చేస్తే ఎవరైనా ఎక్కించుకున్నారా? మెదడికి ఎవరు ఎక్కించుకోలే, వాళ్ళ పార్టీ ఎక్కించుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి కవిత గారు చేసిన ఆమె ఏం చేసిందని అడుగుతున్నాను. బీసీల కోసం ఏమైనా చేసింది, ఆమె నిలబడి మాట్లాడితే ఆ ఉద్యమానికి సానిటీ ఉండేది. పని చేసినటువంటి వాడు నిజంగానే వాళ్ళ హక్కుల కోసం నిలబడి మాట్లాడితే, నీ చేతుల అధికారంలో ఉన్న నువ్వు నిజంగా వాళ్ళ కోసం పని చేస్తుంటే నువ్వు ఇవాళ మాట్లాడితే దానికి సానిటీ ఉండేది. నీలాంటి చెప్తే ఇంకా వాళ్ళకి ఇంత మైనస్ అయితే తప్ప ప్లస్ కాదు. బీసీలు అంటున్నారు దాదాపు 101 బీసీ సంఘాలు వచ్చినాయి ఆ రోజు. మొత్తం అందరూ కూడా మాకు ఒక టైగర్ లాగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కుల సంఘాలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అందుకని ఆ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన ఉద్యమాన్ని ఇంకొకరు హైజాక్ చేసే విధంగా, మన ఉద్యమాన్ని ఇంకొకరికి తాకట్టు పెట్టే విధంగా మీరు పని చేయకండి. మీలో ఎవరైనా మీరు లీడర్ గా పనికిరారా? బీసీ లీడర్షిప్ మీ దగ్గర లేదా? ఉంది కదా, ఉంటేనే కదా మీరు ఆ వేదికల పైన ఉన్నది. మీరు చేయండి, మీరు ఉద్యమం చేయండి, మీరు నాయకత్వం వహించండి. వాటికి కవిత చేయకూడదు. దేనికి చేయాలా? నీకు ఏం రైట్ ఉన్నదని చేయాలా?
నువ్వు ఏం రేట్ ఉందని చేయాలంటున్నావు. ఆమె అడుగుతుంది కదా, ఉన్నన్ని తప్పే రోజులు ఉంది. పదవులు ప్రజలు అనుభవించి, ఉన్నన్ని రోజులు కోట్లు సంపాదించుకొని, ఉన్నన్ని రోజులు అన్ని సకల వైభోగాలు అనుభవించి ఇవాళ పదవి కోల్పోయింది కాబట్టి నీ రాజకీయ కాంక్ష కోసం ఇలా మమ్మల్ని వాడుకుంటున్నావు. అది మాకు బాధగా ఉన్నది. ఉమ్. అది బాధగా ఉన్నది. మమ్మల్ని మేము వాడుకునే వాళ్ళం కాదు, వాడబడే వాళ్ళం కాదు. ఇవాళ మా హక్కుల కోసం మేము మాట్లాడుకునే అనే తెలివి మాకున్నదని చెప్పదలుచు. రైట్, థ్యాంక్ యూ.